హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఆగస్ట్ 15 రోజు తీసిన వీడియో. అందరికీ అయితే హ్యాపీ రిపబ్లిక్ డే. అందరూ హ్యాపీ రిపబ్లిక్ డేని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? నేనైతే ఈ వీడియోలో ఆగస్టు 15 గురించి అయితే కొన్ని మంచి విషయాలు అయితే చెప్పబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్దామా. నా పనులు చేసుకుంటూ అయితే రోజు రొటీన్గా నా పని ఏం చేస్తున్నానో అయితే చెప్తూ ఉంటాను కదా. ఈరోజు అయితే ఆగస్ట్ 15 గురించి కొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దామా మరి. భారత చరిత్రలోనే ఆగస్టు 15వ తేదీన ఎంతో ప్రాధాన్యమైన స్థాయి ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవంగా ఆనందంగా గర్వంగా జరుపుకుంటాము. 1947 ఆగస్టు 15వ భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందిన. అందుకే ఈ రోజుని ప్రతి భారతీయుడు జాతీయ పండుగగా భావించి ఘనంగా నిర్వహించుకుంటాము. మన దేశంలో స్వచ్ఛంగా కోసం ఎన్నో సంవత్సరాల పాటు పోరాటం మహనీయులకు ఈరోజు మనం నిర్వహించిన రోజు. బ్రిటిష్ వారు భారతదేశంలో చాలా కాలము పాలించి వారి పాలనలో భారతీయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశ సంపద వారి తమ దేశాన్ని తరలించడానికి రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. తమ హక్కుల కోసం భారతీయులు క్రమంగా పోరాడుతూనే ఉన్నారు. స్వతంత్రంగా పోరాటానికి ప్రారంభించిన స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో అనేక మంది నాయకులు, యువకులు, మహిళలు మరియు సామాన్య ప్రజలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు భారతదేశ స్వతంత్రంలో ఉద్యమంలో అహింస, సత్యాగ్రహం అనే మార్గాలను చూపించి ఆయన నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహము, సహాకాయ నిర్వహణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమము వంటి అనేక ఉద్యమాలు జరిపారు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాజు, బిపి చంద్రబోస్ వంటి అనేక మంది దేశభక్తులు తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారు. స్వతంత్ర పోరాటంలో మహిళలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు మరియు ఉద్యమాలు తర్వాత 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం లభించింది. ఆ రోజు నుండి భారతదేశం కొత్త యుగంలోగా అడుగుపెట్టింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ప్రజాస్వామ్యం దేశం అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం మన హక్కుతో పాటు బాధ్యతను కూడా అందించింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవాలని ఢిల్లీలోని ఎర్రకోటపై భారత ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగరవేశారు. దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాల్లో మరియు పట్టణాల్లో కూడా జాతీయ జెండాను ఎగరవేయాలి. జాతీయ గీతాన్ని ఆలపించాలి. స్వతంత్రము సమరయోగుల గురించి నివాళులు అర్పించాలి. అలాగే పాఠశాలలో స్వతంత్ర దినోత్సవం ఎంతో ఉత్సాహంగా నిర్వహించాలి. విద్యార్థులకు దేశభక్తి గీతాలు పాడటం, దేశభక్తి నృత్యాలు, ప్రసంగాలు, వ్యాసరచన పోటీలు, చిత్రగీతాలు, చిత్రలేఖన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులు స్వతంత్ర సమరయోధులుగా వేషాలను పాల్గొనేటట్టు చూడాలి. ఉపాధ్యాయులు స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు వివరించాలి. మన జాతీయ జెండాను 3 రంగులు ఉన్నాయని, కాషాయం ధైర్యము మరియు త్యాగానికి ప్రతీక, తెలుపు శాంతి మరియు సత్యానికి ప్రతీక, ఆకుపచ్చ అభివృద్ధికి, సామూహికతకు మరియు ప్రకృతికి ప్రతీక. జెండా మధ్యలో నీలం రంగు అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రానికి 24 ఆకులు ఉంటాయి. మన జాతీయ జెండాని గౌరవించడం ప్రతి భారతీయుడికి బాధ్యత. స్వతంత్రం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదు, మన దేశానికి అభివృద్ధి చెందడానికి బాధ్యతగా పనిచేయటం కూడా నిజమైన స్వతంత్ర భావన. మన దేశంలో చట్టాలను గౌరవించాలి, ఇతరులను గౌరవించాలి, అలాగే పర్యావరణాన్ని కాపాడాలి, నీటిని, విద్యుత్తుని వృధా చేయకుండా ఉపయోగపడాలి, పరిశుభ్రంగా ఉండాలి, కులం, మత, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం స్వాతంత్రానికి సమరయోగుల త్యాగాలను సమర్పిస్తూ మన దేశ అభివృద్ధికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయాలి.
మన దేశాన్ని పరిశుద్ధంగా, శాంతియుతంగా, సురక్షితంగా మరియు అభివృద్ధి చెందడానికి దేశం తీర్చిదిద్దే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలి. జై హిందూ, జై మాతరం, వందే మాతరం. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొన్ని పదాలైతే మీతో షేర్ చేసుకున్నా. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. కొద్దిగా తడబడ్డట్టు అయ్యింది. పర్లే ఓకే అనిపించి ఈ వీడియోని అయితే షేర్ చేయబోతున్నాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్.